టీ తీసుకోండి. ఏమైంది? నాకు అస్సలు పేపర్ చదవాలనిపించట్లేదు రాధా. ప్రతిరోజు అవే వార్తలు చదువుతుంటే మనసుకి కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమాజంలో ఉన్నావా అని చాలా కోపం వస్తుంది. అసలు మానవత్వమే లేకుండా పోతుంది. మనుషులు ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నారంటే చివరికి తన వాళ్ళని చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఈ పాపపుణ్యాలు ప్రపంచానికి కొత్తేమీ కాదులేండి. మీరెందుకు మనసు కష్టపెట్టుకుంటారు? మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అన్నట్టు మీ రోజు ఉదయం వాకింగ్కి వెళ్ళేవారు కదా, మరెందుకు మానేశారు? తాజా గాలి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. ఇక రేపటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే మీరు వాకింగ్కి వెళ్ళాలి, సరేనా? ఈ ప్రపంచంలో ప్రతి భార్యకి తన భర్త మీద అధికారం చలాయిస్తే ఏమొస్తుంది? అది ఇప్పటిదాకా ఎవరూ అర్థం చేసుకోలేదు. అలాగే ఇక మీదటి కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. అయితే మరి అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అయినా దీన్ని అధికారం చలాయించటం అని అస్సలు అనరు. ప్రతి భార్యకి భర్తని పట్టించుకునే అధికారం ఉంటుంది. అయినా పట్టించుకోవడానికి అధికారం చలాయించడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, ఈ విషయాన్ని భర్తలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చాలా రోజుల తర్వాత మావయ్య గారు సంతోషంగా ఉన్నారు కదక్క. రామయ్య, ఒక్క నిమిషం. ఏంటమ్మా? నిన్న నేను ఫ్లోర్ క్లీన్ చేయడానికని సబ్బు నీళ్ళ బకెట్ తెమ్మన్నాను. ఆ బకెట్ ఇదే కదా? అవును, ఇది అదే బకెట్ అమ్మా. ఈ బకెట్ బాగానే ఉంది, ఎలాంటి లీకేజ్ కనిపించడం లేదు. మరి నేల మీద నిన్న ఆ నీళ్ళు ఎలా వచ్చాయబ్బా? నిన్న నన్ను వేదికమ్మ పిలిచింది, నేను అటు వెళ్ళిపోయాను. నాకు దీని గురించి తెలియదమ్మా. అక్కకు వెళ్ళి పిల్లలు పంపేశారేమో, వాళ్ళు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు కదా. లేదు ప్రణితి, నాకు బాగా గుర్తుంది. పిల్లలు అక్కడ పూల్ దగ్గర గొడవ పడుతున్నారు. వాళ్ళ గొడవ ఆపడానికి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళాను. నేను బకెట్ ఇక్కడే పెట్టాను. అప్పుడు ఫ్లోర్ మీద అసలు నీళ్ళు లేవు. కానీ నేను తిరిగొచ్చి చూసేసరికి నీళ్లు నేల మీద పడున్నాయి. ఎలా? ఒకవేళ ఆర్తికి తెలిస్తే, నేనే అని ఆర్తికి తెలిస్తే, నేనే కావాలని తన కింద పడేయాలని చేశానని తెలిస్తే, ఇంతవరకు నేను చేసినవన్నీ వృధా అయిపోతాయి. రితిక, ఒక్క నిమిషం. ఏంటార్తి? ఒక్క నిమిషం ఇట్రా. ఏమైంది? రితిక, నిన్న అక్కడ నీళ్లు ఒలికాయి కదా, అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, నీకు తెలుసా నీళ్లు? లేదార్తి, నేను ఆ టైంలో బయటికి వెళ్తున్నాను కూరగాయలు తేవడానికి బజార్ నుండి. కానీ నువ్వు ఇదంతా నన్నెందుకు అడుగుతున్నావు? ఒకవేళ ఇదంతా నేనే చేశానని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? లేదు లేదు రితిక, అలాంటిదేం లేదు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, నీకేమైనా తెలుసుంటుందేమోనని నేను నిన్ను అడుగుతున్నానంతే. కానీ నిన్న ఉదయాన్నే నువ్వు కూరలు తీసుకొచ్చావు కదా, ఆ సమయంలో కూరలు తేవటానికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? మరి మమ్మీ, నువ్వు నా కోసం హల్వా చేస్తానని చెప్పావు కదా. ఇప్పుడే చేస్తాను. మరేం పర్వాలేదు పిల్లలు, అమ్మకి బదులు హల్వా నేను చేసి పెడతాను. వద్దు, అమ్మే చేస్తుంది. అమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సరే సరే, నేనే చేస్తాను. బోల్డ్ అంత హల్వా, బోల్డ్ అన్ని కిస్మిస్లు వేసి చేస్తాను, సరేనా? బావుందమ్మా ఆర్తి, ఈ పిల్లలకి నువ్వు తప్ప ఎవరు చేసినా నచ్చదన్నమాట. ఇప్పుడైతే పర్వాలేదు, కానీ మరొక చిన్న అతిథి వచ్చాక నీకు తెలుస్తుంది ఒకేసారి నలుగురు పిల్లల్ని చూసుకోవటం ఎంత కష్టమో అని. ఎలాంటి కష్టం ఉండదు అత్తయ్య. మీరున్నారు, రితిక ఉంది, ప్రణతి ఉంది, విధి అక్క ఉంది, అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరినీ చూసుకోవడానికి నాకేం టెన్షన్ లేదు. సరే, పిల్లల గురించి టెన్షన్ లేకపోయినా నీకిప్పుడు నీ గురించి టెన్షన్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాలు తాగాలి. వంటగదిలో ఉన్నాయి, నేను వాటిని ఇప్పుడే తీసుకొస్తాను.
అత్తయ్య, ఆర్తి కోసం పాలు నేను తీసుకొస్తాను. సరే అయితే వెళ్ళి తీసుకురా. ఇలారా. ఈ ఆర్తి నాకు పక్కలో బల్లెల్లా తయారైంది. తన కళ్ళని చూస్తే అనిపించింది తనకి నా మీద నమ్మకం కలగలేదు అని. ఆర్తికి నా గురించి నిజం తెలిసే లోపు నేను ఏదో ఒకటి చేయక తప్పదు. దానివల్ల తనకి పుట్టబోయే బిడ్డని కోల్పోవాలి, అలాగే యష్ని కూడా కోల్పోవాలి. నాకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఇప్పుడు నాకు దొరికింది. సుమన్, అది హార్దికి యాపిల్ కావాలట. నువ్వు వెళ్ళిచ్చేస్తావా? నేను కూర అయిపోయాక వెళ్ళిచ్చొస్తాను. లేదు లేదు, కూర నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, లేదంటే ఆర్తి ఇక్కడికి వచ్చేస్తుంది. వెళ్ళు వెళ్ళు. అలాగేనమ్మా. అరే ఏంటిది? ఇది మామిడికాయ, యాపిల్ కాదు. కానీ యాపిల్ లేదమ్మా. లేకపోతే వెళ్ళి తీసుకురా. ఆర్తి అడిగింది నువ్వు ఇవ్వలేదని యష్ గారికి తెలిసిందనుకో, ఆయనకి చాలా కోపం వస్తుంది. త్వరగా వెళ్ళి తీసుకురా. నువ్వు ఒక పంచి, నువ్వు వెనక వైపు నుండి వెళ్ళిరా, కానీ త్వరగా రావాలి, సరేనా? అలాగేనమ్మా. ఆర్తి వచ్చేసరికి వంటగది మొత్తం గ్యాస్తో నిండిపోతుంది. తనొచ్చి లైటర్తో పొయ్యి వెలిగిస్తే తర్వాత ఢామ్. ఈ గ్యాస్ వాసన గదిలోకి రాగానే తెలిసిపోతుంది. లేదు లేదు, వాసన రాకుండా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నా ప్రియమైన అక్కయ్య కోసం, లేదు లేదు, నా సవతి కోసం నేను ఏమాత్రం చేయకపోతే ఎలా? ఒక్కసారి ఆర్తి నా దారికి అడ్డు తప్పుకుంటే ఇక యష్ ఎప్పటికీ నావాడవుతాడు, కేవలం నావాడు. అత్తయ్య,
నేను పాలు మొత్తం తాగేశాను. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. త్వరగా వంటగదికి వెళ్లి పిల్లల కోసం హల్వా తయారు చేసి తీసుకురా. దాంట్లో బోలెడని కిస్మిసులు వేయడం మాత్రం మర్చిపోకు. ఉమ్? కానీ ముందు పల్లవికి కాస్త ఐస్ పెడతాను. తనకి నొప్పి తగ్గుతుంది కదా. తర్వాత హల్వా చేస్తాను. లేదు లేదు ఆర్తి, పలక్కి ఐస్ నేను పెడతానులే. నువ్వు వెళ్ళి ముందు హల్వా చెయ్యి. చూసావా అక్క, రితిక నీ టెన్షన్స్ అన్నీ దూరం చేసింది. ఇక కొత్త అతిథి వచ్చాక ఇక ముగ్గురు పిల్లల్ని రితిక చాలా బాగా చూసుకుంటుంది. అవునా రితిక? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను వెళ్ళిస్తాను. సరే వెళ్ళు. నువ్వేం కంగారు పడక ఆర్తి. నేను నీ పిల్లల్నే కాదు, నీ భర్తను కూడా చాలా బాగా చూసుకుంటాను. సుమన్, సుమన్ ఎక్కడికి వెళ్ళింది? రవ్వ చెత్త డబ్బా తెరిచి ఉంచిందేంటి? నెమ్మదిగా వెయ్యి, దెబ్బ తగులుతుంది. అంచు నెమ్మదిగా. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో మీరు అక్కడ చేయవేస్తున్నారు. ఈ పాటికి ఆర్తి వంటగదులకు వెళ్ళే ఉంటుంది, కానీ తన అరుపు ఇంకా వినిపించడం లేదేంటి? లైటర్కి ఏమైంది? అగ్గిపెట్టే దేవుడి గదిలో ఉంది. ఈ ఆర్తి బయటికి ఎందుకు వచ్చింది? అగ్గిపెట్టి ఇక్కడే ఉండాలి కదా. ఇంకా అక్కడేం చేస్తోంది? ఒకవేళ ఆర్తి కంటే ముందు ఇంకెవరైనా వంటగదిలోకి వెళ్ళారంటే? త్వరగా కిచెన్లోకి వెళ్ళా ఆర్తి. ఏమైంది? నేను వెళ్ళటం మీకు ఇష్టం లేదా ఏంటి? ఈ రోజు వదిలేయండి. నేను వెళ్ళే తీరాలి. పిల్లల కోసం హల్వా చేయాలి. కానీ మీ దగ్గరికి నేను తప్పకుండా మళ్ళీ వస్తాను. అన్నట్టు అగ్గిపెట్టికి థ్యాంక్ యూ. వెళ్ళార్తి. ఇప్పుడు నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. పాపం, ఇంత చిన్న వయసుకి నీకు 100 ఏళ్ళు నిండిపోతున్నాయి. అంచు నెమ్మదిగా. ఆ
అమ్మా అమ్మా లేమా లేమా నాన్న బాబాయ్ త్వరగా రండి మమ్మీకి దెబ్బ తగిలింది అమ్మా ఆర్తి గారు! లేమా అమ్మ ఆర్తి ఏమైంది ఏమైందమ్మా ఆర్తి గారు ఏమైంది ఏమైంది అంచు త్వరగా ఎవరైనా డాక్టర్ కి ఫోన్ చేయండి లేదు ప్రదీప్ ఏమైంది? మనం ఆర్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి త్వరగా నేను ఇప్పుడే కార్ తీసుకొస్తాను. ఏమైందమ్మా నెమ్మదిగా మీకేం కాదు నా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది కానీ పర్వాలేదు ఏదో ఒక విధంగానైతే ఆర్థిక ప్రమాదం జరిగింది కదా. కానీ ఈ దెబ్బ నేననుకున్నంత గట్టిగా నా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది. యశ్వంత్, ఏమైంది బాబు డాక్టర్ గారు ఏమన్నారు? ఆర్తికి పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? అమ్మా అది డాక్టర్ గారు చెకప్ చేసిన తర్వాతే తెలుస్తుంది. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. పిల్లలు చేసిన తప్పు వల్ల ఆర్తి గారికి ఈ పరిస్థితి వచ్చింది. తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. పాప వాళ్ళేదో తెలియక ఇలా అమ్మ చేశారు. పిల్లలకి లోపల ఆడుకోవాల్సిన అవసరం వచ్చింది. బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దానికి శిక్ష కూడా అనుభవించాల్సిందే. లేదు యశ్వంత్. అరే యశ్వంత్, అరే యశ్వంత్, లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఆర్తి మొహం చూస్తే తన బిడ్డ క్షేమంగా బయటపడతాడని నాకు అనిపించడం లేదు. దేవుడా ప్రామిస్ ఇంకెప్పుడు నేను పాలు ముట్టుకోను. దానివల్లే కదా మమ్మీకి దెబ్బ తగిలింది. ఇంకెప్పుడు నేను ఇంట్లో ఆడుకోను. ప్లీజ్ మా మమ్మీని మీరు బాగు చేయండి. అలాగే పుట్టబోయే బేబీని కూడా బాగు చేయి ప్లీజ్. దేవుడా నాకు మా మమ్మీ కావాలి. ఒకవేళ నువ్వు మా మమ్మీని బాగు చేయకపోతే డాడీ చాలా